గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. గురుగారు, మరి ఇలా మాస్టర్ జీ అలాగా మారిన తర్వాత అయినా కానీ సో ఇలా డ్యాన్స్లు పాటలు పాడుతూ ఉన్నారు. కాకపోతే మీరు తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసినదంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన మూవీస్లో ఉండే కొన్ని సాంగ్స్ ద్వారా కూడా సో చాలా బాగా అందరికి కూడా తెలిసింది. మెయిన్గా చూస్తే జానీ మూవీలో నారాజు కాపురమా అన్నయ్య అక్కడి నుంచి అనుకోవచ్చా? అవునండి. సో అలా అవకాశం ఎలా వచ్చింది, దాని నుంచి ఎలా మొదలయ్యారు? అంతకుముందు నేను 84లో మా ప్రాంతంలో పుట్టి పెరిగిన మహానుభావుడు, మా భూమి నిర్మాత నటుడు బి నరసింహరావు గారు మా పక్క బస్తీ. మేము పుట్టి పెరిగింది బొల్లారం, అయితే అలవాళ్ళు మధ్యలో ఒక చెరువు మాత్రమే అడ్డంగా ఉంటుంది. అయితే వాళ్ళు ఈ కొంచెం ఆయన ఒక ఉన్నత కుటుంబంలో పుట్టిన, ఒక దొర కుటుంబంలో పుట్టినా కూడా బుద్ధుడు ఒక రాజు కుటుంబంలో పుట్టి ఇలాంటి సామాన్యుడుగా మారే పరివ్రాజ్యకుడై ప్రపంచాన్ని మార్చే సిద్ధాంతకర్తగా ఎట్లాగా రూపుదిద్దుకున్నాడో అట్లనే బి నరసింహరావు గారు కూడా మాకు ఇన్ని వేల ఎకరాల భూములు, మా వాళ్ళు ఇంత ధూమ్ధాం బిన్లు ఇవన్నీ. కానీ నా పక్కనే ఉన్నటువంటి నా క్లాస్మేట్స్ అందరూ ఏంటి, తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్టలేదు, ఎందుకు ఈ తేడా అనే ఒక కంపారిజన్ ఆయన లోపల కలిగి అప్పటి నుంచి ఆయనకి ఏంటంటే కొంచెం వామపక్ష భావాలు బాగా అలవాటైనాయి. దాంతో వాళ్ళు కొంతమంది మిత్రులందరూ కలిసి అల్వాల్లో ఒక ఆర్ట్ లవర్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని దాని ద్వారా నాటకాలు పాటలు అవి ఇవి వేస్తూ మెల్లగా కొంచెం దాంట్లో ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉండేటువంటి వాటిని వేస్తున్న క్రమంలో అప్పుడే కొత్తగా పీపుల్స్ వారుగా మారుతున్నటువంటి తరిమిల నాగిరెడ్డి ఊపు నుంచి పీపుల్స్ వారుగా మారుతున్నటువంటి వాళ్ళు, అరే ఫలానా చోట్ల ఫలానా వాళ్ళు పిల్లలు ఇలాగా మంచి వామపక్ష భావాలు ఎదుర్కొస్తారు, మనం వాళ్ళని వెళ్ళి కలిస్తే మనకు ఒక కల్చరల్ టీం ఏర్పడుతుందని చెప్పేసి వాళ్ళని కలవడం, వాళ్ళు అందరు మాట్లాడుకొని దాన్ని జననాట్య మండలిగా 74లో ప్రారంభించారు. అప్పటికి నేను నా కులం వల్ల నాకున్నటువంటి స్టింజ్ పోగొట్టుకోవాలంటానంటే, నేను మానసికంగా ఎవరైనా అంటరా అని నన్ను దూరం ఉండమంటే వాళ్ళు కొట్టడం ఏమో చేస్తుండే, అంత మూర్ఖంగా ఉంటే. అటువంటి క్రమంలో వీళ్ళు తయారవుతున్నప్పుడు నేను పాటలు అంతకుముందు దేవునిల మీద బ్రహ్మాండమైన పాటలు రాస్తాను. నన్ను గుడిలోకి రానియాలి అంటని చెప్పి గుడిలోకి పోయేటట్టు పాటలు, ఇంకా బాగా రాస్తే నన్ను అందరి దగ్గర ఇస్తారంటే రేడియోలో పాటలు, ఇట్లా అంటే ఆ పాటలు నన్ను ఒక వాహకంగా నన్ను ఎలివేట్ చేస్తూ వచ్చింది. అట్లా నా పాటలు విన్నటువంటి ఈ జననాట్య మండలి గ్రూప్ వాళ్ళు నాకు కొన్ని పాటలు కావంటే వాళ్ళకు కూడా ఇవ్వడంతో అట్లా ఇలా కుదిరేది. అక్కడే మన ప్రముఖ గొప్ప చిత్ర నిర్మాణ దర్శకుడు శ్యామ్ బెనిగల్ల శ్యామరావు అని మా అల్వాళ్ళు అక్కడనే ఆయన పుట్టి పెరిగింది. ఆయన అప్పటికే అంకూరు, నిశాంత్ ఇవన్నీ సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. ఆ ఇన్స్పిరేషన్ నా మీద ఉన్నది. ఉంటే అప్పటి నుంచి నాకు అరే నేను కూడా సినిమాలలో ఉండాలి, నా పేరు కనబడాలి అని ఒక ఉండే గుల. అయితే అది మొత్తానికి ఏంటంటే అట్లా ఆ దాంట్లో భాగంగా నన్ను మా భూమి తర్వాత నరసింహరావు అన్న నా లోపల ఉన్న టాలెంట్ని పట్టుకొని వాళ్ళు ఈ ఇంద్రవల్లిలో జరిగిన సంఘటన ఆధారంగా ఒక కళారూపాన్ని తయారు చేయడానికి నన్ను డ్యాన్స్ మాస్టర్గా పెట్టుకుంటే నేను దాని రూపకల్పన చేశాను. అట్లా వాళ్ళకు మాకు ఒక దగ్గరతనం ఏర్పడ్డారు. ఆయన 84లో అంతకుముందు మా భూమి తర్వాత రంగుల కళ అనే సినిమా తీయడం జరిగింది. దాంట్లో నేను ఆ పాటల రూపకల్పనలో నేను ఒక పాడే వ్యక్తిగా, తర్వాత ఫ్లూట్ వాయించాను. అది మదనా సుందారి అని ఒక పాట ఉంది, ఒక మేకలు కాసేవాడు పాడుతూ ఉంటాడు, అట్లా ఉంటుంది, దానికి ఒక ఫ్లూట్ వాయించిన. ఇట్లా అప్పుడు ఫస్ట్ 84లో నేను అంతకు ముందే ఒక నృత్యమాల అని ఒక చిన్న డాక్యుమెంటరీ సినిమా నేనే డైరెక్ట్ చేసి ఇన్స్పిరేషన్ తోటి ఈ దిశగా ప్రయత్నం చేస్తున్న క్రమంలో సరే నేను కొంచెం స్కూల్ డుమ్మాలు కొట్టి శారద స్టూడియోకి వచ్చి ఈ షూటింగ్ చూస్తున్నప్పుడు నాకు తెలిసిన సినిమా అనేది ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అంటే మమ్మల్ని ఎవడు దిగుతాడు, ఇక్కడ నా టాలెంట్ని బట్టి పిలిస్తే వెళ్ళాలనేది అప్పుడు నిర్ణయం చేసుకున్నా. ఈ క్రమంలోనే ఒకసారి ఖుషి సినిమా హిట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏలే లక్ష్మణ్ ప్రముఖ చిత్రకారుడు ఉన్నాడు కదా, ఆయన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన లోగోలన్నీ వేశారు.
ఆయన దగ్గరికి అప్పుడప్పుడు ఆయన గ్యాలరీకి వచ్చేవాడు అనమాట, ఆయన చిత్రాలు చూడడానికి. ఓకే. ఓనాడు వచ్చినప్పుడు లక్ష్మణ్ ఇట్లా నేను ఒక సినిమా చేయబోతున్న సోన్ దర్శకత్వంలో, అందులో నాకు తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ స్లాంగ్ మీద మంచి పట్టున్నటువంటి రచయిత కావాలంటే, అంటే ఉన్నాడండి ఇట్లా మాస్టర్ జీ అని నా పాట వినిపించాడంట. అప్పుడు నేను అప్పటికే హైదరాబాద్ మీద ఒక మంచి పాట రాసి కొన్ని పాటలు రికార్డ్ చేసి పెట్టుకున్నాను ఆయన. ఓకే. నా పాట వినిపించాను. సరే పాట బాగుంది, ఆయన తీసుకురామని చెప్పిన నన్ను 2001లో జూన్ నెలలో తీసుకెళ్ళి పరిచయం చేయడం. అట్లా నా పాటలు చాలా అన్నీ విని ఈ పాట పాడు ఆ పాట పాడమని అనేసి ఆయననే అడుగుతున్నాడు. ఎందుకంటే నా పాటలు ఈయనకి ఎట్లా తెలుసు అంటే అప్పటికే ఆయన చదివిండట నా పాటలు. అయితే మొత్తానికి ఏంటంటే అట్లా లక్ష్మణ్ ద్వారా జానీ సినిమాలో మొట్టమొదలు ఈ నారాజు గాకురమా అన్నయ్య అనే పాట రాసే అటువంటి అవకాశాన్ని ఇచ్చిండు. అది నేనే నా ట్యూను సేమ్ నేను రాసిన ఒక్క పదాన్ని కూడా మార్చకుండా అప్పటికప్పుడు రమణ గోగులను పిలిపించి ఆ పాటను విన్నాక దాన్ని యాజ్ ఇట్ ఈస్గా సినిమాలకు తీసుకోవడం, రమణ గోగుల పాడడం. అట్నే నేను వాడిన పాటలలో ఆయనకు నచ్చిన 2 పాటలు ఆయన స్వయంగా పాడాడు. ఏవేవి గురుగారు? అదేంటంటే నువ్వు సారదాగుట మాను రన్నో, లేకుంటే సచ్చి ఊరుకుంటావు రన్న. నువ్వు బీరు దాగుట మాను రన్నో, లేకుంటే బాల్చి తన్నేస్తావు రన్న. బ్రాందీ విస్కీ రమ్ము ఏ బ్రాండు దాగినా, బ్రాందీ విస్కీ రమ్ము ఏ బ్రాండు దాగినా, జబ్బుబడి నీ ఒళ్ళు గబ్బు గబ్బు అవుతాయి. సారదాగుట మాను రన్నో, లేకుంటే సచ్చి ఊరుకుంటావు రన్న. పాట ఒకటి. ఓకే. ఇది పవన్ కళ్యాణ్ పాడాడు. ఇంకో పాట రాబోయి మా కంట్రీకి నువ్వు రంగుగా లైఫ్ ఉన్నది, బొంబడు లైఫ్ ఉన్నది, లైఫ్ ఉన్నది, బొంబడు లైఫ్ ఉన్నది. తిననీకి బ్రౌన్ షుగర్ మందున్నది, నువ్వు తిననీకి బ్రౌన్ షుగర్ మందున్నది, మరి తాగనీకి సర్కారు సారున్నది, పాడనీకి పేకులే సాటున్నది, నువ్వు చూడనీకి బ్లూ ఫిలిం సినిమున్నది, కూడనీకి వ్యభిచారుల గుంపున్నది, గుంపున్నది మెహదిల గుంపున్నది, గుంపున్నది మెహదిల గుంపున్నది. అందుకే రాబోయి మా కంట్రీకి నువ్వు రంగుగా లైఫ్ ఉన్నది, బొంబడ లైఫ్ ఉన్నది. పుణ్యానికి బతకాలని కోరికున్నదా, నీకు సన్యాసుల కలిసేందుకు ఛాన్స్ ఉన్నది. కన్యలను అనుభవించే కాంక్షున్నారా, జోగు కన్యలను అందించే గుడులున్నాయి. మతమడ్డం పెట్టుకొని మా దేశంలో మస్తుగా దందాలెన్నో చెయ్యొచ్చునురా, చెయ్యొచ్చునురా, బోలెడు చెయ్యొచ్చునురా. అందుకే రాబోయి మా కంట్రీకి నువ్వు రంగుగా లైఫ్ ఉన్నది, బొంబడు లైఫ్ ఉన్నది, లైఫ్ ఉన్నది, బొంబడు లైఫ్ ఉన్నది. దేశాన్ని దోచుకోవాలాసున్నదా, అరే హర్షాదు మెహద నీకు అడ్డుపడడురా. దోచుకుంది ఫారిన్ లో దాచుకోవాలా, స్కాముల ఆచములు అంత సాయపడతారు. నువ్వు కొంటనంటే దేశాన్ని అమ్మి పెడతారు, అమ్మి పెడతారు, మొత్తంగా అమ్మి పెడతారు, అమ్మి పెడతారు, మొత్తంగా అమ్మి పెడతారు. అందుకే రాబోయి మా కంట్రీకి ఈ పాట. వా, భలే ఉంది సార్. అర్థంతో కూడుకున్న పాట. సార్